చేసిన ఈ చిన్న చిన్న సినిమాలే కాదు, చాలా పెద్ద పెద్ద సినిమాలు కూడా మీరు ఇచ్చారు. ఎప్పుడైనా మీకు ఇట్లాంటి కాల్స్ కానీ, ఇట్లాంటి ఎప్పుడు రాలేదు, థ్రెటింగ్ కాల్స్ కానీ ఇట్లా ఎప్పుడైనా వచ్చినాయా? ఎప్పుడు రాలేదు. వాళ్ళకి తెలుసు, వాళ్ళు చాలా మెచ్యూర్. మనం ప్రోడక్ట్ మంచిగా ఉంటే జనాలు చూస్తారు, లేకపోతే చూడరు. సినిమా హిట్ హిట్ ఫట్ అనేది రివ్యూవర్ డిసైడ్ చేయడు, ఆడియన్స్ డిసైడ్ చేస్తారు. ఈ రివ్యూవర్ ఆయన ఒపీనియన్ చెప్తాడు. ఇప్పుడు నేను ఇప్పుడు యానిమల్ సినిమా నాకు సెకండ్ హాఫ్ నచ్చలేదు, నేను 2.75 ఎంతో ఇచ్చాను. బట్ సినిమా జనాలకు నచ్చింది, లాట్ ఆఫ్ పీపుల్ వాచ్డ్ ఇట్ కదా. అది ఎందుకు నచ్చింది అనేది మనం చెప్పలేం. నవీన్ నాయక్ చెప్పారు కదా వెళ్ళొద్దు అని చెప్పని అనుకోరా? అనుకోలేదు కదా, వాళ్ళు చూశారు కదా, చూసి అరే నాకు నచ్చింది అని చెప్పారు చాలా మంది. అరే నువ్వేం రివ్యూ నా ఒపీనియన్. ఇప్పుడు చాలా మంది క్రిటిక్స్, చాలా మంది తో పీపుల్ కి నచ్చలేదు కదా సినిమా. ఓకే, అవును, చాలా రాంగ్ ప్రెసిడెంట్ సెట్ చేస్తుంది, మిసాజినీ ఉంది. అవును, అసలు ఏంటి అమ్మాయిలు నీలా చూపిస్తారా, ఆట బొమ్మల్లాగా తయారు చేస్తారా, ఇష్టం వచ్చినట్టు చేస్తారని చెప్పారుగా. వాళ్ళు ఒక్కొక్కరు అప్బ్రింగింగ్ బట్టి, వాళ్ళు చదువుకున్న దాన్ని బట్టి వాళ్ళు చెప్తారు. సో అదేనే అంటుంది, రివ్యూస్ డోంట్ మ్యాటర్ అని. మళ్ళీ మీరు ఇంతకుముందు చేసిన సినిమాలు ఏంటి అసలు? నవీన్ నాయక్ గారు మీరు ఇంతకుముందు అంటే ఈ క్రిటిక్స్ చెప్పకుండా ముందు కానీ, లేకపోతే మీమ్స్ చెప్పకుండా ముందు కానీ, ఇంతకుముందు మీరు చేసిన పాస్ట్ ఏంటి అసలు? నవీన్ గారు ఏం చేశారు అసలు? అదే నేను ఫిల్మ్స్లో అసోసియేట్ డైరెక్టర్, ఎడిటింగ్ చేసామండి. ఫిల్మ్ ఏ సినిమాలు చేశారు? ఉయ్యాల జంపాల వాజ్ మై ఫస్ట్ మూవీ. ఓకే, రైట్, ఉయ్యాల జంపాల, రాజ్ తరుణ్ గారిది ఫస్ట్ మూవీ. దాంట్లో నేను లైన్ ప్రొడ్యూసర్ లాగా ఐ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ ద ప్రాప్స్. ఓకే, డబ్బింగ్ సెషన్స్ ఆర్గనైజ్ చేసేవాడిని, డబ్బింగ్ చేపించేవాడిని యాక్టర్స్తో, మ్యూజిక్ డైరెక్టర్తో కోఆర్డినేట్ చేసి. రీల్స్ అని ఉంటుంది కదా, సినిమాలో ఉండే వాళ్ళకి తెలుస్తుంది రీల్స్ అనే కాన్సెప్ట్. అవును, సినిమా 2 hours ఉంటే దాన్ని రీల్స్ కింద కట్ చేస్తారు, 10 minute వాట్ సెగ్మెంట్. సో ఈజీ అవుతుంది వర్క్ చేయడం. డిఐలో ఉండేవాడిని, తర్వాత విఎఫ్ఎక్స్ సూపర్వైజర్స్తో కోఆర్డినేట్ చేసేవాడిని, A to Z. ఇంకా దాని తర్వాత ఐ వర్క్ ఫర్ కపుల్ ఆఫ్ అదర్ ఫిల్మ్స్ సేమ్ ప్రొడక్షన్లో. ఫుల్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే మా టీమ్ సైజ్ చాలా చిన్నగా ఉండేది. అవును, వెన్ టీమ్ సైజ్ ఇస్ స్మాల్ యూ హ్యావ్ టు డూ ఎవ్రీథింగ్. సో అప్పుడు ఆపర్చునిటీ దొరుకుతుంది. పెద్ద సినిమాలకు పనిచేస్తే ఏంటంటే నువ్వు నీకు ఇచ్చిన వర్కే చేయాలి, ఎక్కడ ఉన్నా అక్కడ. కానీ చిన్న సినిమాలు ఏంటంటే అన్ని నువ్వే చేయాల్సి వస్తుంది. అప్పుడు నాకు మంచి ఆపర్చునిటీ నేర్చుకున్నాను. అదే నేను ఏమన్నా అంటే, నేను ఏదో తోపునని చెప్పట్లేదు. ఏమన్నా అంటే ఇఫ్ యూఆర్ సేయింగ్ పలానా వాళ్ళే రివ్యూ చేయాలంటే నేను ఎందుకు చేయకూడదు? నేను వాళ్ళకంటే ఎక్కువ క్వాలిఫైడ్ కదా. అవును, అదే నేను అంటుంది. ఇది లో ఐక్యూ ఫెలోస్కి అర్థం కాదు. ఇట్స్ ఓకే. మరి ఇప్పుడు వాళ్ళ అన్న మాటలకు కానీ, వాళ్ళు చెప్పిన వాటికి కానీ మీరు ఎప్పుడైనా భయపడ్డారా? నేను అసలు భయపడే టైప్ కాదు. ఎందుకంటే 6 years నుంచి మీమ్స్ చేస్తున్నా. ఐ హావ్ టచ్డ్ వేరియస్ టాపిక్స్. పాలిటిక్స్ గురించి మాట్లాడతా, మీమ్స్ చేస్తా, అన్నీ. ఇంకా నేను చదువుకుంది MA పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. ఓకే, రైట్. పొలిటికల్ సైన్స్లో BA చేశా. BA పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, హిస్టరీ, డైవర్స్ ఫీల్డ్స్లో వర్క్ చేశా. సో ఇలాంటి వాళ్ళని చాలామంది చూశాను. సో ఒక డైలాగ్ ఉంటుంది ఏంటంటే పృథ్వీ గారిది, పండిపోయింది ఇక్కడ రంగేసి మేనేజ్ చేస్తాం. సో ఏంటంటే మీరు ధమ్కీలు అలాంటి వాళ్ళకి ఇస్తే పిచ్చ లైట్ లాగా తీసుకుంటాను నేను. కానీ ఏంటంటే ఇది చాలా కామెడీగా తీసుకుంటాం, కానీ చాలా మందికి ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు జస్ట్ నాకు ఇచ్చారు ఓకే ధమ్కి, ఎవరో తెలియని క్యాండిడేట్ భయపడతాడు కదా, పెట్రిఫై అయిపోతాడు. అమ్మా ఇది ఇలా చేస్తున్నారు అని భయపడి ఏమైనా చేసుకోవచ్చు కదా, ఫ్యామిలీ అంతా కూడా ఎఫెక్ట్ అవుతుంది కదా. సో వీళ్ళందరికీ నేను సపోర్ట్ చేస్తున్నా. అలాంటి వాళ్ళు బయటికి వస్తేనే ఇలాంటి వాళ్ళు ఓవర్ యాక్షన్ ఆపుతారు. నేను భయపడే సీనే లేదు అక్కడ. ఎందుకంటే నేను తప్పు చేయలేదు. ఒక సినిమా గురించి నా ఒపీనియన్ నేను షేర్ చేసుకోవడం తప్ప లేదు. ఫండమెంటల్ రైట్ అది. అలాగే మళ్ళీ చెప్తా, ఫండమెంటల్ రైట్ అంటే ఏది పడితే అది. నేను ఏం మాట్లాడాను చాలా కల్చర్డ్గా ఓ సినిమా గురించి చెప్పాను. దానికి కూడా పరిధులు ఉంటాయంట. ఏం పరిధి ఏం లేదు అక్కడ. నేను పెద్ద నార్మల్గానే చెప్పాను. ఓకే మీరు ఒక జియో అలాంటివి తీసుకురండి, రివ్యూస్ బ్యాన్ చేయండి అంటే. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, ఇప్పుడు అన్ని 100 కోట్లు పెట్టి ఖర్చు పెట్టి తీస్తాం కదా, ఒక రివ్యూతో ఇట్లాగా దాన్ని చేంజ్ చేయొద్దు అని చెప్పి చేంజ్ అవ్వదు. వాళ్ళు చెప్తా ఉంటారు కదా, వాళ్ళు ఏం చేంజ్ అవ్వదు. సినిమా మంచిది తీస్తే జనాలే అప్రిషియేట్ చేస్తారు. అంటే మీరు అనేది ఏంటంటే, ఇప్పుడు మీరు రివ్యూ చెప్పినా చెప్పకపోయినా పబ్లిక్ వెళ్ళి చూస్తారు ఖచ్చితంగా. ఎగ్జాక్ట్లీ. మీరు నెగిటివ్ చెప్పినా పాజిటివ్ చెప్పినా కానీ ఖచ్చితంగా వెళ్ళి చూస్తారు, వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చూపించుకుంటారు. అంతే అంటారు. అంతే కదా, క్లియర్ కట్ తెలుస్తుంది కదా. డూ వన్ థింగ్, రివ్యూస్ ఇవ్వకూడదు అని చెప్పి ఒక జియో తీసుకురండి, గవర్నమెంట్ ఆర్డర్ మానేస్తాం.
నేను మానేస్తా. నాకు తెలిసిన వరకు అప్పుడు చాలా సినిమాలు కూడా ఆగిపోతాయి. ఎందుకు ఆగిపోతాయి చాలా మంది మంచిగా ఉంటే సినిమా కూడా. ఇప్పుడు నేను అదే మార్టిన్ లూథర్ కింగ్ అని సంపూర్ణేష్ బాబు గారితో సినిమా వచ్చింది, మంచిగా ఉంది సినిమా చూడండి అని చెప్పా. ఎవరైనా చూసారా? లేదు. మరేంది? ఆర్ ఇలాంటి సో కాల్డ్ యాక్టర్స్ ఎవరైతే ఏడుస్తున్నారు ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చి, వాళ్ళు సపోర్ట్ చేయొచ్చు కదా సినిమాని. స్టోరీ పెట్టి ఒకటి మార్టిన్ లూథర్ కింగ్ బాగుంది సినిమా చేయరు. వీళ్ళకి ఏంటంటే పబ్లిసిటీ ఇలాంటివే కావాలి. సినిమా సరిగ్గా తీయరు కానీ ఇలాంటి ఓవర్ యాక్షన్ చేస్తారు. అంటే చాలా సినిమాలు ఏంటంటే ఇప్పుడు ఈ ఆడియో ఫంక్షన్లు ఇవన్నీ మానేసి ఇప్పుడు చాలా మంది ఇట్లా మీమర్స్ కానీ ఇట్లాగా ప్రమోషన్స్ కూడా చేయించుకుంటారు కదా. చేయించవచ్చు, ప్రాబ్లం లేదు. ప్రమోషన్ చేయడంలో తప్పలేదు కదా. ఓకే రైట్. అసలు